వెల్కమ్ బ్యాక్. నందమూరి అందగాళ్ళందరినీ ఒక్క వేదికపైకి తేవాలన్న టీడీపీ అధినేత కలగానే మిగిలిపోతోంది. యువగర్జనకు జూనియర్ ఎన్టీఆర్ డుమ్మా నిర్ణయంతో మిగిలిన నందమూరి యువ హీరోల్ని కూడా ఈ సభకు దూరంగా ఉంచాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దీంతో గుంటూరు సభలో బాలయ్య ఒక్కరే గర్జించబోతున్నారు. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుంది టీడీపీ నిర్వహిస్తున్న యువగర్జన పరిస్థితి. చిరంజీవిని ఎదుర్కొనేందుకు నందమూరి కుటుంబాన్ని ఏకతాటిపైకి తేవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారనడంలో సందేహం లేదు. కానీ గుంటూరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యువగర్జన వేదికపైకి వీరందరినీ తీసుకురావడంలో మాత్రం బాబు విఫలమయ్యారని చెప్పాలి. యువగర్జన వేదికగా నందమూరి వంశం గర్జిస్తుంది. దీంతో రాష్ట్రంలో యూత్ కు టీడీపీనే వేదిక అవుతుంది. ఇవి ఇప్పటి వరకు టీడీపీ వర్గాలు వేసుకున్న అంచనా. అయితే మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల కోసం తన కెరీర్ ను పణంగా పెట్టలేనని తన మామయ్య చంద్రబాబుతో తెగేసి చెప్పడంతో టీడీపీ అధినేతతో సహా పార్టీ అంతా కంగుతింది. జూనియర్ ను సభకు తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో మిగతా యువ హీరోలు కళ్యాణరాం, తారక రత్నాలను కూడా యువగర్జనకు దూరంగా ఉంచాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మినహా మిగతా హీరోలందరూ యువగర్జనపై ఉంటే పార్టీ కేడర్కు, ప్రజలకు తప్పుడు సంకేతాలు పోతాయనే ఆందోళనతో అధినేత ఈ నిర్ణయానికి వచ్చారు. యువ హీరోలంతా యువగర్జనకు దూరంగా ఉంటే వీరందరూ సినిమాలపైనే దృష్టి సారించారని, ఇప్పుడే వారికి రాజకీయాలెందుకని చెప్పవచ్చనేది పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. దీంతో యువగర్జనలో నందమూరి నటవారసుడు బాలకృష్ణ ఒక్కరే స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నారు.